యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ హృదయము, నీ మనసు ఎవరిని ఆనుకొని ఉన్నది? మీ ఇంట్లో సమాధానం కావాలి, మీ ఇంట్లో సంతోషంగా ఉండాలి, నీ కుటుంబము మంచిగా ఆశీర్వదించబడాలి. మరి నీ మనసు ఎక్కడున్నది? దేవుడు అంటున్నాడు, నీ మనస్సు ఎవని మీద ఆనుకొని ఉన్నది? ఒకసారి చదవండి మళ్ళీ ఆ వాక్యము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరి హృదయం అయితే, ఎవరి మనస్సు అయితే దేవునిని ఆనుకొని ఉంటుందో వారిని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ పరిస్థితులను దేవుడు నూతనముగా మారుస్తాడు. హల్లెలూయా. వారిని కాపాడతాడంట, వారిని కాపాడతాడు. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడతాను. ఈరోజు మన హృదయం ఎక్కడుంది? బాప్తీసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది, దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ నీ మనసు ఇక్కడ ఉండదు. నువ్వు మనిషివి ఇక్కడే ఉన్నావు, నీ శరీరం ఇక్కడే ఉంది, నీ హృదయం ఎక్కడుంది? ఎక్కడుంది నీ హృదయము? దేవుని వాక్యము సెలవిస్తుంది, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు ఆయన. పూర్ణ శాంతి గలవానిగా. కానీ మనము వాక్యం వింటూనే ఉంటాం, దేవుని సన్నిధికి వస్తూనే ఉంటాం, కానీ ఈ ఒక్క ఆదివారం మిస్ అయితే, ఈ ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ ఒక్క ఆదివారము వ్యాపారం చేసుకుంటే ఏమైంది, మిగతా 4 ఆదివారాలు, మిగతా 3 ఆదివారాలు వెళ్తున్నాను కదా. కానీ అక్కడే మనం పొరపాటు పడుతున్నాము. పాస్టర్ గారు బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చెప్తాడు? అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన ఎడతెగక ప్రార్థన యందును, ఎడతెగక నువ్వు వస్తావా అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు? ప్రతి ఆదివారం ఎడతెగక నేను వస్తానన్నాను. ఈ ఆదివారం చూస్తే ఇంకో ఆదివారం కనపడరు. అప్పుడు నీ హృదయం ఎక్కడుంది? దేవుడు అడుగుతున్నాడు. నీ మనసు దేని మీద ఉన్నది?